అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానతేజ్ క్యూట్ వరల్డ్. ఈరోజు బాలామృతంతో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ. ఇది వారం రోజులైనా నిల్వ ఉండేలాగా చేస్తున్నాను. దాంతోపాటు రైస్ కేక్, అలానే పల్లీలు నిల్వ ఉంచుకోవడానికి. 3 సంవత్సరాల లోపు పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ఇస్తూ ఉంటారు కదా. మా బాబుకి 1.5 year వాడికి ఇచ్చింది. నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇది పిల్లలు కూడా తినచ్చు. నా చిన్న బాబుకి కూడా పెడుతూనే ఉంటాను. దీనికోసం నేను 3 కప్పుల బాలామృతం తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ఒక అరకప్పు అయితే మైదా పిండి తీసుకున్నాను, కొంచెం ఉండలు చుట్టడానికి రావడం కోసం. అలానే ఇందులో ఒక 5-6 స్పూన్ల పంచదార వేస్తున్నా. ఇదేమి హెల్దీ అనుకోవచ్చు. ఆల్రెడీ బాలామృతంలో ఉండేది పంచదారేనండి. గోధుమ పిండి, శనగపిండి, పంచదార. దానికి నేను మైదా పిండి, కొద్దిగా షుగర్ కలిపేసి చేస్తున్నాను. ఇందులో 2 యాలకులు, బేకింగ్ సోడా, బేకింగ్ సాల్ట్ హాఫ్ స్పూన్ అయితే వేసాను. ఒక 5 స్పూన్ల నెయ్యి కూడా వేసాను. ఈ నెయ్యి వేయటం వల్ల గుల్లగా వస్తాయి కుకీస్. అలానే ఈ పిండిలో ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. అవి పిల్లలకి వెళ్ళాలంటే ఈ విధంగా ఏవైనా చేసి పెట్టుకోవచ్చు. ఉత్తపిండి చాలామంది పెట్టరు. నేను కూడా మా ఫస్ట్ పాపకి అలానే పెట్టలేదు, పడేసేదాన్ని. ఇప్పుడైతే కొన్ని నా సొంతంగా ట్రై చేసి పిల్లలిద్దరికి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఉద్దగా రావాలి. ఉండలేం లేకుండా పిండంతా ఇలా నలిపేసుకోవాలండి. నెయ్యి వేసాం కదా. ఈ బాలామృతంతో చాలా రకాలు చేసుకోవచ్చు. నాకైతే ఇది వరకు తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. వీటిల్లోకి కొంచెం కలర్ఫుల్గా, టేస్టీగా ఉండటం కోసం నేను నల్ల ద్రాక్షని కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కిస్మిస్, జీడిపప్పును కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ బాలామృతంతో ఇలా కుకీస్, బిస్కెట్స్, కుడుములు, బూరెలు లాంటివి చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో నేను కొద్దిగా నీళ్లు పోసి కలుపుకున్నానండి, ఎక్కువ పోయలేదు. ఇలా ఉండ రావడం కోసం ఒక 10 నిమిషాలు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇదిగోండి, ఇది ఇంత ఉంది గిన్నె. దీనిని నేను 10 నిమిషాలు వేడి చేసుకుంటున్నాను. మీ వీలుని బట్టి గిన్నె అనేది తీసుకోవచ్చు. ఒక ప్లేట్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇదైతే స్మెల్ అనేది ఉండదు. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసాను. మనం ఇందులో ఆయిల్ యూస్ చేయలేదు కదా, హెల్త్కి చాలా మంచిది. నెయ్యితో చేస్తున్నాం. చిన్నపిల్లలకి బయట నుండి కొని పెట్టే కంటే ఇలా చేసుకోవడం చాలా బెటర్ అండి. చిన్న చిన్న ఉండలు తీసుకుని అరచేతిలో వేసి అయితే ఇలా చేశాను. నేను ఒకదాన్ని వీడియో తీసుకోవడం కనుక చూపించడం కుదరలేదు. ఇలా అరచేతిలో వేసుకుని చేశాను. గిన్నె బాగా వేడైంది. ఈ ప్లేట్ని అందులో సెట్ చేసేసుకుని పెట్టాను. కిందకెల్లా వెళ్ళలేదు, పైన ఆగిపోయింది. ఇలానే చక్కగా బేక్ అయ్యాయి నాకు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బేక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే ఎలా అయినో నాకు తెలియదు. నేను ఇలానే చేసుకుంటాను, కేక్స్ అయినా ఏవైనా. నాకు ఇది బేక్ అవ్వడానికి 40 minutes అయితే పట్టింది. చూడండి, రెడ్గా వచ్చాయి. మధ్యలో 1-2 సార్లు మూత తీసి చూసుకోవాలి. చూడటానికి ఇలా మెత్తగా ఉంటాయి, కానీ బాగా బేక్ అయిపోయాయి. 10 minutes అయితే స్టవ్ ఆఫ్ చేసి అలానే పెట్టుకున్నాను. తర్వాత ప్లేట్ తీసేసి వీటిని ఇలా రివర్స్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి ఇలానే చల్లారనిచ్చాను. చాలా క్రిస్పీగా, లోపలంతా గుల్లగా చాలా బాగా వచ్చాయి కుకీస్. వీటిని నేను గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి 1 week అయినా చక్కగా ఇలానే ఉంటాయి. ఈలోపే ఇవైతే అయిపోతాయి. అప్పటిదాకా కూడా మా పిల్లలు అయితే ఉంచరు వీటిని. నెక్స్ట్ రెసిపీ రైస్ కేక్. దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యాన్ని నైటే నానబెట్టి తీసుకున్నాను. వీటిని క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. నా దగ్గర లేదు, నేను ఈ గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇందులోకి సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పు నేతిలో ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. ఈ ముక్కలు రెడ్గా ఫ్రై అవ్వాలండి, అప్పుడే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది. బెల్లాన్ని అయితే నేను కరగపెట్టి నీళ్ళు అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మీ స్వీట్ని బట్టి ఈ వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 యాలకులు అయితే దంచి వేసుకున్నాను. చూడండి, ఇలా రెడ్గా రావాలి ముక్కలు. ఇందులోకి ఈ మిశ్రమాన్ని కలుపుకొని పోసేసుకోవాలి. ఇంకా మనం గరిటె పెట్టి వీటిని కదపకూడదు. ఇది చక్కగా ఉడికేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి.
మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలండి, అడుగంటేసి మాడిపోతుంది. నేను తీసుకున్న గిన్నె కొంచెం పలుచగా ఉంది, అందుకని కొంచెం మాడింది, అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది. మధ్యలో ఇలా చాకు కానీ ఏదైనా ఫోర్క్ లాంటిది పెట్టి చూసుకోవాలి, పిండి అంటుకోకుండా ఉందంటే ఉడికినట్లు. దీన్ని చల్లారాక తింటే చాలా బాగుంటుంది. థర్డ్ రెసిపీ, దీన్ని మనం తయారు చేసేది ఏముండదండి, మనకి పచ్చి వేరుశనగకాయలు దొరికితే ఆ సీజన్లో తినగలుగుతాం, కానీ అన్ సీజన్లో తినాలనిపించినప్పుడు కుదరదు కదా. మా అమ్మమ్మ ఏం చేసేదంటే చిన్నప్పుడు ఇలా కొంచెం ఉప్పు ఎక్కువ వేసి బాగా కలయి పెట్టేసి ఉడకపెట్టేసేది. వాటిని మంచిగా ఎండ కాసేటప్పుడు ఎండలో ఎండపోసేది. ఇవి అన్ సీజన్లో కూడా మనం తినడానికి చాలా బాగుంటాయి. బాగా కనుక వెండిని అంటే బంకరావు, చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై చేస్తున్నవి ఉడకపెట్టినవి ఎలానో అవి కూడా అలానే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మెత్తగా ఉడకపెట్టేసుకున్నాను. వీటిని నేను స్టోర్ చేసుకోవడం కోసం ఎండలో అయితే ఎండబెట్టేసుకుంటాను. ఇలాంటి మరెన్నో హెల్దీ స్నాక్ రెసిపీస్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకి ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకురావడానికైతే నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.